హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారో, ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా పూర్తిగా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, తప్పకుండా మీకైతే నచ్చుతుంది. ఇక్కడైతే నేను ఈజీ వేలో ఎలా చేసుకోవాలి కర్రీసు, అలాగే ఎటువంటి మసాలా యూజ్ చేయకుండా చాలా తొందరగా ఎలా చేసుకోవాలి. ఒక్కొక్కప్పుడు మనకి ఇంట్లో కూరగాయలు అయితే అస్సలు ఉండవండి. అలాంటప్పుడు ఈజీ రెసిపీస్ ఎలా చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చాలా ఈజీ రెసిపీస్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానండి. చాలా చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇకపోతే మేమైతే మా ఊరైతే వచ్చామండి, విలేజ్లో ఉన్నాము. విలేజ్లో ఉన్న రోజులు కూడా విలేజ్ డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా చూడండి. నేనైతే చాలా చాలా కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నానండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క రెసిపీ కూడా మీకు ఇక్కడ ఒక చోట యూజ్ అయితే అవుతుంది. తప్పకుండా నేనైతే చాలా బాగా చేస్తాను, అలాగే మీకు కూడా తప్పకుండా నచ్చుతాయండి. ఇక్కడైతే నేను ఒకవైపు ఇంట్లో కర్రీ రైస్ చేస్తూనే బయట అయితే చూస్తున్నారు కదా, పాత్రలు అయితే వేసాను. పాత్రలు అయితే కడగాలి. విలేజ్లో మేము మదనపల్లి దగ్గర అండి మా విలేజ్. 3 డేస్ నుంచి కంటిన్యూగా వర్షాలు అయితే పడుతున్నాయి. ఈరోజు మాత్రం వర్షం అయితే అస్సలు లేదు, కొంచెం ఎండ అయితే వస్తుంది. నేనైతే పాత్రలన్నీ బయట వేసేసాను. ఇంకా చాలా బట్టలు అయితే ఉన్నాయి, ఉతుక్కోవాలి. సో మార్నింగ్తో వచ్చి ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసిన తర్వాత బట్టలు అయితే ఉతుక్కోవాలి. ఇక్కడైతే చూస్తున్నారు కదండి, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే కాకరకాయ కూర రైస్ అయితే చేశాను. కాకరకాయ కూర నా స్టైల్ ఎలా చేస్తానో ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ అయితే కాకరకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి బాగా ఉడకపెట్టుకోవాలండి. ఆ నీళ్ళల్లో పసుపు, కొంచెము చింతపండు, ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నాను. ఉడకపెట్టుకునేసి పక్కకు అయితే తీసి పెట్టుకున్నానండి. ఇంకా మసాలా వచ్చేసి మెంతి, జీలకర్ర, శనగింజలు, తెల్లగడ్డ, లవంగం ఒకటి, ఆనియన్, టమోటా అండి. ఇదైతే మిక్సీ అయితే పట్టుకున్నాను. తర్వాత పసుపు, కొంచెము కారము, ధనియాల పొడి వేసుకునేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి మసాలా అయితే. తర్వాత ఇక్కడ నేను పప్పు అయితే పెట్టుకుంటున్నాను. ఏదైతే ఉందో టమోటా, ఎర్రగడ్డ, కరివేపాకు వేసిన తర్వాత మనమైతే ఇలా ముందుగా ఉడకపెట్టుకున్న కాకరకాయనైతే బాగా వాటర్ అంతా పిండేసి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చేదైతే వాటర్ అంతా కాకరకాయలో ఉంటుంది కాబట్టి పిండేస్తే చేదంతా వెళ్ళిపోతుంది. ఇలా అన్నీ కూడా బాగా పిండి నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. నా స్టైల్లో నేనైతే ఇలా చేస్తానండి. మా ఊర్లో పల్లెటూరులో అయితే ఇలానే చేస్తారు. మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ నేను చేసుకుంటూనే ఒకవైపు వీడియో అయితే తీసుకుంటున్నాను. నేనే షూట్ చేస్తూ తీయడం చాలా కష్టమైంది. ఒకవేళ ఎక్కడైనా కానీ నేను చూపించే ప్రాసెస్ అయితే మిస్ చేసింటే తప్పకుండా క్షమించండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కాకరకాయ వేసిన తర్వాత ఆయిల్లోనే కాసేపు బాగా మగ్గాలండి. తర్వాత అయితే ఇక్కడ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత ఎక్కువ వాటర్ వేసుకోకుండా సరిపోయినంత వాటర్ వేసి మనమైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా ఉడకపెట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే అన్ని పనులు చేసుకునేసి టిఫిన్ అయితే చేస్తున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిందండి. కాకరకాయ మరీ అంత చేదుగా లేకుండా బాగుంది తినడానికి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కన్నా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా చాలామందికి అయితే రికమెండ్ అయితే అవుతుంది. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చాలా ఆశిస్తున్నానండి. ఇక్కడైతే నేను తింటూ వీడియో అయితే తీసుకుంటున్నాను. నాకు కాకరకాయ అంటే చాలా చాలా ఇష్టము. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. వీక్లీ ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే ఇంట్లో చేస్తానండి నేనైతే. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ కన్నా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.